పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా క్రైస్తవులు పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పట్టణ చెంచుపేట నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రైస్తవులకు తగిన రక్షణ కల్పించాలని, క్రైస్తవులపై దాడులు పెరిగాయని, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి గల కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. తెనాలి నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మన ప్రీతమ దైవజనులు కీర్తిశేషులు ప్రవీణ్ పగడాల గారు అకాల మరణం సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో భారీ శాంతి ర్యాలీ జరుగుతుంది, ప్రారంభం కాబోతుంది. కాబట్టి దైవజనాంగమా రండి, కదలి రండి, రండి, అందరూ పాల్గొని కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. ఇప్పటికే దైవజనులందరూ ఆయా ప్రాంతాల నుండి వచ్చేశారు. కాబట్టి త్వరగా రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. త్వరగా రండి, రండి, కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రండి రండి రండి. ఈ సమయంలో ఇక్కడ మాకు తెనాలి పట్టణానికి చెందినటువంటి ఎంఐఎంఏలు ఇక్కడ కలుసుకున్నారండి. మా అన్నగారు తెనాలి పట్టణానికి ప్రముఖులు సుధీర్ అన్నగారు, అట్లాగే తెనాలి పట్టణానికి సంబంధించి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తెనాలి మండలానికి సంబంధించి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, మరి కొల్లిపర మండలానికి సంబంధించి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారండి. ఈ ఎంఐఎంఏలు కలవడం చాలా సంతోషకరంగా ఉంది. మా అంకుల్ దైవజనులు మరి వీళ్ళందరూ కూడా చూస్తున్నారు, ఇంకా మన వాళ్ళు వస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరగబోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా త్వరగా రావాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ టు ఆల్. పగడాల మృతికి సంతాపంగా క్రైస్తవులు పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పట్టణ చెంచుపేట నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రైస్తవులకు తగిన రక్షణ కల్పించాలని, క్రైస్తవులపై దాడులు పెరిగాయని, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి గల కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలి. ప్రవీణ్ పగడాల గారికి పగడాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయం జరగాలి. 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 ఐక్యత
గత నెల 25వ తేదీన జరిగినటువంటి 24వ తేదీ జరిగినటువంటి ప్రవీణ్ ప్రకటన మరి మరణంపై రెండు రాష్ట్రాలు క్రైస్తవ ప్రజలు నాయకులు సంఘములు అనేక మంది ప్రకార దిగ్బాంధవం వ్యక్తం చేశారు. అనేకమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి విధానాలు వాటిని పరిష్కరించుకొని మరి ప్రతి చోట రెండు రాష్ట్రాలలో క్రైస్తవులు అందరం ఏకమై శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇది కారణం ఏంటంటే మాకు అది మరణమా ఇంకా వేరొకటి ఏది జరిగిందనేటువంటి మాకు ప్రభుత్వం నిర్ధారించాలి అని తెలియజేస్తే, రెండవది ఏమిటంటే క్రైస్తవులకి రక్షణ, క్రైస్తవులకి భద్రత కల్పించాలని కోరుకుంటూ ఈ శాంతియుత ర్యాలీని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. దీనిని బట్టి ప్రభుత్వం మాకు దృష్టి ఉంచి మరి సమగ్రమైన విచారణ జరిపించి మరి మాకు ఎంత త్వరగా మాకు తెలిస్తే అంతగా క్రైస్తవ సంఘాలు మేమందరం కూడా మేము గౌరవిస్తాము. మేము మా యొక్క విధానాలు కూడా దయచేసి వినండి. 24వ తారీఖున 11 గంటల 42 నిమిషాలకి దైవజనుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారు మృతి నొందటం జరిగిందండి. 25వ తారీఖు ఉదయం 8 గంటల వరకు కూడా బాడీని ఐడెంటిఫై చేసినటువంటి వారు లేరు. అయితే జరిగినటువంటిది మా క్రైస్తవ సమాజం అంతా కూడా హత్యగానే భావిస్తున్నాం. ఎందుకనంటే అంతకు ముందే మరి చాలా రకాలైనటువంటి రూమర్స్ వచ్చినాయి. నాకు డెత్ ఉందంటూ ప్రవీణ్ గారు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన చంపేశారా లేకపోతే ఇది నిజంగానే యాక్సిడెంటల్ డెత్తా అన్న రిపోర్ట్ మరణం ప్రభు కొరకు మరి హతసాక్షిగా నిలిచినటువంటి దైవజనులు ఎలా మరణించారు ఏంటనేది మరి ప్రభుత్వం వారు మనకు తెలియచేయడానికి చాలా శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భం సంఘటన జరిగిన వెంటనే మరి మన కూటమి ప్రభుత్వం ద్వారా మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా మరి అందరూ కూడా చక్కగా స్పందించి వెంటనే మరి ఆ యొక్క ఆ మరణం ఎలా జరిగిందో మరి తెలుసుకోమని పోలీసు వారిని ఎంతగానో మరి వారు ఫాలోఅప్ చేయడం జరిగింది. ఆ రీతిగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మరి వారు ఎలా చనిపోయారనేది మనకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మరి పోలీసు వారి మీద ప్రభుత్వం మీద ఉంది. ఆ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు జరగవలసినటువంటి న్యాయం ఏంటంటే క్రైస్తవులపై మరి ఎలాంటి దాడులు జరగకుండా మంచి కాపుదల ప్రభుత్వాలు మనకు కలుగు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి గొప్ప ఆదరణ కలగాలని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని శాంతి ర్యాలీని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన్నారు. మరి మండలాల నుండి వచ్చినటువంటి సేవకులకి, అలాగే టౌన్లో నుండి వచ్చినటువంటి సేవకులకి, అలాగే మరి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే విశ్వాసులు కూడా, అలాగే క్రైస్తవేతరులు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో
పాల్పొందినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఒక్క విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ఎలా జరిగింది ఏంటి అనేది మనకు తెలియచేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసు వారి మీద ఉంది. కాబట్టి వారు చక్కగా వివరించి తెలియచేయాలని మేము క్రైస్తవ సమాజం తరఫున కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఈ యొక్క జనసాంద్రాన్ని చూస్తే నిజంగా క్రైస్తవ్యం ఇలాంటి మేల్కొలుపు ఎప్పుడో జరగాలి, ఇలాగున భవిష్యత్తులో కూడా జరగాలి అని నేను కోరుకుంటున్నానండి. ముందుగా ముఖ్యంగా మరి క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ అధ్యక్షునిగా మరి నేను ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ రీతిగా ఐకమత్యంగా సేవకులందరం కూడా ఏ డినామినేషన్ భేదం లేకుండా ఇండిపెండెంట్ సేవకులు కానీ, సంస్థకు సంబంధించిన సేవకులు కానీ ఇలాగున మరి జనసాంద్రం ఇసుకేస్తే రాళ్ళంత మంది ప్రజలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడం అనేది చాలా సంతోషం. దీన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి మరి మీడియా వారికి, పోలీసు వారికి, ప్రభుత్వం వారికి కూడా మా లాస్ట్ ఆ విన్నపం ఏంటంటే, అయ్యా త్వరపడి దయచేసి అది యాక్సిడెంటల్ డెత్తా లేకపోతే ఎవరైనా చంపేశారా అన్నటువంటిది మాకు తెలియజేస్తే మేమందరం ప్రశాంతంగా ఉంటాం. థ్యాంక్ యూ టు ఆల్. ప్రభునందు ప్రియులారా, ఇది మేము ఒక ఉద్యమంగా చేస్తున్నామని కాదు, కానీ ఒక్కసారి ప్రభుత్వం కానీ, పోలీస్ శాఖ వారు కానీ, ప్రతి ఒక్కరు సమాజం కానీ గమనించవలసిన విషయం ఏంటంటే, మా నినాదమే శాంతి ర్యాలీ అని. అదే ఇది వేరే వాళ్ళు చేస్తూ ఉంటాం, వేరే వాళ్ళకి జరగటం అయితే ఈ పాటికి బస్సులు, భవనాలు, ప్రభుత్వ ఆఫీసులు ఎన్నో ధ్వంసమైపోయి ఉండేవి. ఏ స్థలంలో ఇలాంటివి జరిగినా కూడా, ఎన్నెన్నో పట్టణాల్లో ఇలాంటి ర్యాలీలు జరిగినా కూడా శాంతిగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నా అది దేని కొరకంటే న్యాయం జరిపించమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. కాబట్టి దయతో గమనించి మరి కొంతమంది అయితే ఎవరైతే రెచ్చగొడుతున్నారో ఆ పాస్టర్ల మీద చర్యలు తీసుకుంటామన్నారు. పాస్టర్లు కాదు రెచ్చగొడుతుంది. ఒకసారి మీరు ఛానల్ చూడండి, సోషల్ మీడియా చూడండి, ఎవరిని రెచ్చగొడుతున్నారో గమనించి ప్రభుత్వం ఆ ప్రకారముగా మరి దయచేసి మీరు తగినటువంటి న్యాయం జరిగించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నారు. ఇది భారతదేశము లౌకిక దేశం అండి. ఈ లౌకిక దేశంలో కులానికి కానీ, ప్రత్యేకంగా ఒక మతానికి కానీ ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అలాంటి చోట్ల గారు లాంటి గొప్ప మేధావి అందరూ కూడా భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. నా దేశము సుసంపన్నముగా, నా దేశము మంచిగా ఉండాలి అని పెద్దలు, గొప్పవారు, కవులు, రచయితలు రాసినటువంటి ఈ మాటలన్నీ కూడా చిన్నప్పటి నుండి అందరూ చదువుతున్నాను. నేను నా దేశంను ప్రేమించుచున్నాను. ఏ రకమైనటువంటి ప్రేమ ఎవరు ఎలా వ్యక్తం చేస్తున్నారో ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. మనం అందరము భారతదేశీయులమే. దాని అర్థం ఏమిటంటే, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా మనమందరము అన్నదమ్ములం, మనమందరము భారత రక్త సంబంధులు. మనమంతా ఈ సహోదర ప్రేమను కలిగి ఉండాలని మా బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ పొరుగు వారు ఎవరంటే, మా భారతదేశంలో నివసించు ప్రతి ఒక్కరు కూడా నా సహోదరుడు, నా సహోదరి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటే నా సహోదరుని సమాధానముగా, శాంతిగా ఉండాలనేటువంటి విధానం. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో ఆ విషయంలో రెండు రాష్ట్రాలు భయంకరమైనటువంటి సిద్ధాంతంలో, విచారణలో
అందరూ కూడా దుఃఖంలో పట్టుకుని అవబుతున్నారు. ఇది మరణమా, ఇది హత్య, ఇది ఏమిటో ఇంతవరకు క్లియర్ అయినటువంటి రిపోర్ట్ కూడా మాకు రాలేదు. కానీ మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మేము ఎవరికి వ్యతిరేకముగా ప్రభుత్వాల పైన కానీ ఏ శాఖ వారి పైన కానీ మేమేం పోరాటం లేదు. మేము శాంతియుతముగా మాకు ప్రభుత్వం వారు కానీ క్లియర్గా ఖచ్చితమైనటువంటి జరిగినటువంటి సంఘటనలు మాకు తెలియచేసి ఈ శోక సముద్రంలో ఉన్నటువంటి మా క్రైస్తవులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రెండవది తెలియజేసేటటువంటిది ఏంటంటే క్రైస్తవులకు భద్రత కల్పించాలి. క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టించాలి. ఈ క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి ఈ టీవీలో డిబేట్లను ఆపేసేయాలి. దీని వలన ఒకరినొకరు మత ద్వేషాలతో భయంకరంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం అయిపోతుంది. ఇలాంటిది తీసివేయాలి. శాంతి సమాధానమైనటువంటి భారతదేశాన్ని మనం అందరము నెలకొల్పాలి. ఈరోజు తెనాలి మండలంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవ పెద్దలు, అలాగనే హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు అందరూ కూడా మా ర్యాలీని మాతో పార్టిసిపేట్ చేసి మాతో ఏకీవించి సంఘీభావం తెలియజేశారంటే అంబేద్కరిస్టులు కూడా అందరూ కూడా తెలియజేశారంటే క్రైస్తవులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమే. దయచేసి ఈ విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము కూడా నిజమైనటువంటి శాంతియుత భారతదేశాన్ని మనం స్థాపించుకుందాం. ఒకరికొకరు మనం సహాయం చేసుకుందాము, అన్నదమ్ములుగా జీవిద్దాము. కలిసి ఎవరి పనులు వారు చేసుకుంటారు, ఎవరి దేవుళ్ళని వారు ఆరాధించుకోవాలి. ఎవరికి ఎవరు కూడా ఆటంకాలు ఖర్చుకుండా భారతదేశము అన్ని దయచేసి అందరము కూడా ఏకకట్టుగా ఉండి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా సహోదరుడు అన్నటువంటి విధానంలో ఉండాలి. అలా చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన మధ్యలో మీరందరూ కూడా మాకు సంఘీభావం తెలియజేయాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వేదిక కూడా మనకి మద్దతు తెలియజేశారు. వారు కూడా మన దగ్గర ఉన్నారు. ఒక మాట మాట్లాడతారు. తర్వాత అన్న అబ్రహాలింగన్ అన్న కూడా ఒక మాట మాట్లాడారు. 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్య మరియు యాక్సిడెంట్ అనేది మనందరం కూడా యావత్ క్రైస్తవ సమాజం అంతా కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం వారు ఎమ్మటే స్పందించి దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, సిట్టింగ్ హైకోర్టు జడ్జి గారితో కూడా విచారణ జరిపించాలని, సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో శాంతి ర్యాలీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైట్ ఐక్యవేది తరఫున కూడా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శాంతి ర్యాలీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మరి ప్రవీణ్ గారిది హత్య లేక యాక్సిడెంట్ అనేటువంటి మరి విషయాన్ని మేము క్రైస్తవ సోదరులు ఎవరో కూడా నిర్ధారించలేకపోతున్నాం. అందువల్ల ప్రభుత్వం తగ్గ చర్య తీసుకొని న్యాయబద్ధంగా న్యాయంగా మాకు హక్కుల్ని మాకు జరిగినటువంటి అది అన్యాయమా, అన్యాయం కాకపోతే మేము శాంతియుతంగా ఆయన మరణానికి మరి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా అది హత్య అయితే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మరి ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మొత్తానికి మేము అంబేద్కర్ తరఫున అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చేరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్వోన్నతుడైన మా ప్రియ తండ్రి, ఈ గంభీరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజలపడి స్తోత్రాలు తెలుస్తాము. లేకుండా అన్ని వర్గాల వారు ఇందులో ఏకీపించడానికి మేము విధంగా సమకూర్చి బలపరచడానికి స్తోత్రం చేస్తున్నాం. ఇక ముందుగా జరిగినటువంటి కార్యక్రమాలను కూడా ఎరిగిన దేవుడు
ఈ ప్రజలను మీ యొక్క వ్యవస్థలలో నెమ్మదిని సమాధానం దయచేయండి. క్రైస్తవ లోకానికి ఆదరణ కలిగించండి. అందరూ స్వచ్ఛత సమాధానం కలిగి ఉండడానికి చెప్పండి. భారతీయులందరూ కూడా ఐక్యవత్తి కలిగిన వారిగా ఉంటానికి సహాయం చేయండి. మేము భారతీయులము, భారతదేశ ప్రజలము, ఇందులో పాల్గొనవస్తున్నాము. ఇక్కడనే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే పెరుగుతున్న వారు ఈ మార్గంలో అనుసరిస్తున్న మమ్మల్ని కనికరించండి, ఆశ్రయించండి. పరిశుద్ధ రాజ్యం గల దేవ, జీవాధిపతి సజీవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పగడాల గారి మరణం ప్రభు క్రైస్తవులకు బాగానే ఉన్నానన్నారుగా. బాగానే నేను వెళ్తున్నాను, బాగానే ఉన్నాను. కాగితం పెట్టాక వెళ్ళిపోవచ్చు పెడతాడు. అవతలకి లేకపోతే యాక్సిడెంట్ అనేది ఇంతవరకు నిర్ధారించలేదు. అందువల్ల మా యొక్క క్రైస్తవ లోకం మీద దాడులు మరి హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తూ ఉన్నాము. పాస్టర్లు అనేవాళ్ళు ఎవరికి హాని చేసేవాళ్ళు కాదు. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, క్రైస్తవం అనేది ఒక మార్గం. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమనే మేము పంచుతున్నాం. పాస్టర్లు ఎక్కడైనా హత్య చేసినట్టు ఏ ఉదంతంలో లేదు. పాస్టర్లు ఎవరికి హాని చేసేవాళ్ళు కాదు. అయినప్పుడు కూడా పాస్టర్లను, చర్చిలను మరి కోల్దోస్తూ మరి ఎన్నో రకాలుగా పాస్టర్లను హింసిస్తూ ఉన్నారు. దానికి మరి నిరసనగా మరి పగడాల ప్రవీణ్ గారి వారికి మరి వారి సంతాపంగా ఈ యొక్క ర్యాలీని మేము చేసి, శాంతి ర్యాలీని చేసి మరి ఇక్కడ మెమోరాండం సమర్పించడం జరిగింది. దీనికి సహకరించిన క్రైస్తవ నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకాలు తెలియజేసుకుంటున్నాను. ఇదైతే మన పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మరి బిషప్ సుధీర్ కుమార్ గారు ఇంకా పాస్టర్స్ అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ కుటుంబానికి మరణంపై రెండు రాష్ట్రాలలో భ్రాంతి వ్యక్తం చేశారు. క్రైస్తవులు అంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది. ఒక మంచి దైవజనుల్ని, పాస్టర్ని పోగొట్టుకున్నాము. అది మరణమా, హత్య అనేటువంటిది జ్ఞాపకం కాలేదు. దానికోసము మేము ఈ దినమున శాంతి ర్యాలీగా ఆర్డీఓ గారికి సిబిఐ ఎంక్వైరీ చేపించి క్రైస్తవులకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ మేము ఈ ర్యాలీని ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ. ఇంకో వాయిస్ ఇవ్వచ్చా? ఇంకొక వాయిస్ అందరూ వస్తారు కదా, వచ్చిన అందరికీ అందరూ ఫోటోలు ఉంటుంది కదా. ఓకే మేడం.
మీడియాతో మాట్లాడిన ముందు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా క్రైస్తవులు పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పట్టణ చెంచుపేట నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రైస్తవులకు తగిన రక్షణ కల్పించాలని, క్రైస్తవులపై దాడులు పెరిగాయని, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి గల కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. దీన్ని పురస్కరించుకొని మరి ప్రతి చోట మరి 2 రాష్ట్రాలలో క్రైస్తవులందరూ ఏకమై శాంతియుత ర్యాలీ మేము నిర్వహిస్తూ ఉన్నాం. మాకు అది మరణమా ఇంకా వేరొకట ఏది జరిగిందో అనేటువంటిది మాకు ప్రభుత్వం నిర్ధారించాలి, అది తెలియజేస్తే అది. రెండవది ఏమిటంటే క్రైస్తవులకి రక్షణ కల్పించాలి, క్రైస్తవులకి భద్రత కల్పించాలని మేము కోరుకుంటూ ఈ శాంతియుత ర్యాలీని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. 24వ తారీఖున 11:42 దైవజనుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారు మృతి నొందటం జరిగిందండి. 25వ తారీఖు ఉదయం 8 గంటల వరకు కూడా బాడీని ఐడెంటిఫై చేసినటువంటి వారు లేరు. అయితే జరిగినటువంటిది మా క్రైస్తవ సమాజం అంతా కూడా హత్యగానే భావిస్తున్నాం. ఎందుకనంటే అంతకుముందే మరి చాలా రకాలైనటువంటి రూమర్స్ వచ్చినాయి. నాకు థ్రెట్ ఉందంటూ ప్రవీణ్ గారు కూడా పోస్టులు పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన చంపేశారా లేకపోతే ఇది నిజంగానే యాక్సిడెంటల్ డెత్ అన్న రిపోర్ట్ కోసం మేము ఈ శాంతియుతమైన నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదండి, మాకు భద్రత కావాలి. 24వ తారీఖున జరిగిన సంఘటన చాలా విచారకరమైంది. ప్రవీణ్ పగడాల గారిని చంపివేశారు, మర్డర్ చేశారు. ఇది చాలా అమానుషమైన కార్యం. ఓ దైవజనుడిగా చాలాసార్లు ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమనంటే నాకు ప్రాణహాని ఉంది,